జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజల కోసం వారి క్షేమం కోసమే ఆలోచిస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎల్లప్పుడూ సమాజానికి ఏదో మంచి చేయాలని తప్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా తనకు చేతనైన సాయం చేస్తూనే ఉంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే జీవిస్తారు. సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తుంటారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న పవన్ రీసెంట్గా కోనసీమ రైతుల సమస్యల విషయంలో వేగంగా స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రాజకీయాల్లో అగ్రెసివ్ లీడర్గా పవన్ను పిలుస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఫోకస్ పెట్టిన సేనాని సరైన వసతులు లేక అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు ఆయన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆధునిక యుగంలో డోలీ కష్టాలకు చెక్ పెట్టేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేకపోయినా ప్రజల కోసం పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్లు వేయించారు. ఇప్పుడు ఆదివాసీలు పట్టణాలకు వెళ్లాలంటే చాలా ఈజీగా వెళ్తున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ పుణ్యమే. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో సామాన్యుడైన అంకారావు అనే జర్నలిస్ట్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అది పవన్ అంటే. పదిహేను నెలల పాలనలో పవన్ అనేక సమస్యలను పరిష్కరించారు. పాలనలో కూడా తనదైన ముద్ర వేశారని చెబుతున్నారు. కూటమి నేతలు ఉమ్మడి గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న 13 గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పవన్ ముందు తమ గోడును చెప్పుకున్నారు. తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి వేల ఎకరాలు దెబ్బతిన్నాయి. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించారు. అన్నదాతల సమస్యలు తెలుసుకొని వాటికి సొల్యూషన్ కూడా కనిపెట్టేందుకు రెడీ అయ్యారు. సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం డ్రైన్లోకి చేరి కొబ్బరి తోటలను నాశనం చేస్తోంది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం ఇలా పలు గ్రామాల రైతులు నష్టపోతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు విన్నవించారు. అయితే ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్న పవన్ దసరా తర్వాత వస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు, కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలను తీసుకెళ్లి కొబ్బరి రైతుల సమస్యను చెప్పాలని పవన్ యోచిస్తున్నారు. ఇక పవన్ కు తమ సమస్య చెప్పుకున్నాము కదా, ఇక మా సమస్య పరిష్కారం అవుతుందిలే అని అన్నదాతలు ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. మరి ఎంతైనా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదు కదా.